హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా గురువులైన పత్రిజీ గారికి మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం 4వదైన నిజాయితీ గురించి తెలుసుకుందాం. నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండడం అంటే ఏంటో తెలుసా? సత్యంలో జీవించడము. నిజాయితీగా ఉండడం అంటే సత్యంలో జీవించడము. మనలో ఎప్పుడైతే నిజాయితీ లోపిస్తుందో అప్పుడు మనం పాపకర్మలు చేస్తాం. అంతే కదా, నిజాయితీ లేనప్పుడు పాపకర్మలే చేస్తాం. ఎందుకు? ఎవరు చూస్తున్నారా, ఎవరు ఏం చేస్తున్నారా, చేస్తే ఏమవుతుంది, ఇలాంటివన్నీ ఉండడంతో మనము పాపకర్మలే చేస్తాం. ఎప్పుడైతే కర్మలు చేస్తూ ఉంటామో మనము ఆత్మను తెలుసుకోలేము. అంతే కదా, ఆత్మను ఏడ తెలుసుకుంటాం? మనలో పాపకర్మలు ఉన్నప్పుడు ఆ పాపాల ఫలితమే అనుభవించడానికి సరిపోతుంది. ఇక ఆ ఆత్మను ఎలా తెలుసుకుంటాం? చూడండి, అబద్ధం ఆడకూడదు అనుకుంటాం. తెలుసు అబద్ధం ఆడకూడదని. మన పిల్లలకి మనం చెప్తాం, అబద్ధం ఆడకూడదు నాన్న, అబద్ధం ఆడితే తప్పు, దేవుడు కొడతాడు అని కూడా చెప్తుంటాం. కానీ ఆడితే ఏమవుతుందిలే, ఎవరు చూడొచ్చారు, ఎవరు చేయవచ్చారు, ఎవరికి తెలుస్తుంది అని అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. దీనికి మీకు ఒక చిన్న కథ చెప్తాను ఫ్రెండ్స్. ఒక ఊర్లో ఒక కట్టెలు కొట్టుకొని బతికేవాడు ఉంటాడనమాట. అతడు ఉదయమంతా కట్టెలు కొట్టి సాయంత్రం తీసుకుని పోయి అమ్ముకొని ఆ డబ్బుతో జీవనం గడుపుతూ ఉంటాడు. అలా ఒకరోజు అతను ఆ కట్టెలు కొట్టడానికి ఒక నది ఒడ్డున వెళ్తాడు. ఆ నది ఒడ్డున ఒక చెట్టును కొట్టడానికి చెట్టుకి కొడుతూ ఉంటాడనమాట. కొడుతూ ఉంటే ఆ గొడ్డలి జారి ఆ నదిలో పడిపోతుంది. ఇక చేసేదేం లేక కిందికి వచ్చి ఆ నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే ఆ నదీమ తల్లి ప్రత్యక్షమై, ఏం నాయన, ఏం జరిగింది అని అడుగుతుంది. అంటే ఇలా నా గొడ్డలి నీటిలో పడిపోయింది అమ్మా అని చెప్తాడు. అయితే అలాగానా అని ఆమె ఏం చేస్తుంది, మొదట బంగారు గొడ్డలిని తీసుకొచ్చి ఇస్తుంది. ఇది నీ గొడ్డలి అంటాడు. కాదు అంటాడు. మళ్ళీ వెండి గొడ్డలి తెచ్చిస్తుంది. ఇది కూడా కాదమ్మా అంటారు. లాస్ట్కు ఇనుప గొడ్డలి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇదా అంటే ఇదే అమ్మ నా గొడ్డలి అంటారు. అతని నిజాయితీకి మెచ్చి ఆ అమ్మ ఆ 3 గొడ్డళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది అంతా కూడా నది అవతలి ఒడ్డున ఉండి ఒక అతను చూడడం జరుగుతుంది. అరే, నేను కూడా ఇలా చేస్తే నాకు కూడా వస్తుంది అనే ఆశతో అతడు ఏం చేస్తాడు, కొద్ది రోజుల తర్వాత సేమ్ ఇతను ఎలా నది ఒడ్డున చెట్టెక్కి కొడుతుంటాడో అలాగే పెట్టి కొడుతూ కావాలని జార విడుస్తాడు గొడ్డలిని. అప్పుడు సేమ్ చెట్టు దిగి ఆ నది ఒడ్డున కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ నదీమ తల్లి ప్రత్యక్షమై, ఏం నాయన, ఏం జరిగింది అంటే నా గొడ్డలి ఇలా పడిపోయింది అన్నట్టు. అంటే సరే అని ఆమె ఏం చేస్తుంది, బంగారు గొడ్డలి తీసుకొచ్చి చూపిస్తుంది. అప్పుడు అవును, ఇదే నా గొడ్డలి అని అడుగుతాడు. ఆ అమ్మ ఆ గొడ్డలితోనే మాయమైపోతుంది. ఇక్కడ ఏంటి? నిజాయితీ లోపించడం. అంటే అబద్ధం ఆడినట్టే కదా. అబద్ధం ఆడడం వల్ల ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అంటారు కదా, అలా ఉంది అన్నమాట. అందుకే అబద్ధం ఆడకూడదు. తెలుసు అబద్ధాలు ఆడకూడదు అని, కానీ ఎవరు చూస్తారులే, ఆమెకి ఇప్పుడు అక్కడ ఆ అమ్మకి ఏం తెలుస్తుంది అనుకొని ఆయన అబద్ధం ఆడేసిండు, కానీ మొత్తము పోవడం జరిగింది. అందుకని తప్పుడు పనులు కూడా చేయకూడదు. ఎవరు చూస్తారులే అని అనుకుంటారు, కానీ ఎవరు చూడకున్నా ఆ పరమాత్మ, మనలో ఉన్న ఆత్మ ప్రతి క్షణం మనని చూస్తూనే ఉంటుంది. ఏంటి, ఒక గురువుగారట తన శిష్యులు 4 అరటిపళ్ళు ఇచ్చి ఎవరూ చూడకుండా తినండి అని చెప్పడం జరిగిందట. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో వెళ్ళి తింటారు. ఒక అతను మాత్రం తినడు. అందరూ మళ్ళీ గురువు దగ్గరికి వస్తారు. ఏరా తిన్నావా అంటే 3
మేము ఇక్కడిక్కడ ఉండి తిన్నాము అంటే ఒకరు ఒక రూమ్లో ఉండి తింటారు, ఒకరు మొత్తం చీకటి గుహలో వెళ్ళి తింటారు, ఒకరు అరణ్యంలోకి వెళ్ళి తింటారు. 4వ అబ్బాయి మాత్రం ఏంటి అంటే ఎవ్వరూ లేరు, కానీ మనలో ఉన్న ఆత్మ, ఆ పరమాత్మ చూస్తుంటాడు కదా, మీరేమో ఎవ్వరూ చూడకుండా తినమన్నారు కదా గురువుగారు అని చెప్తాడట. అలా మనం కూడా ఎవరు చూస్తలేరు అని అనుకుంటాం, కానీ మనలో ఉన్న పరమాత్మ చూస్తుంటాడు. మనం చేసే ప్రతి పనిని కూడా అతను రాస్తూ ఉంటాడు. చిత్రగుప్త చిట్ట అంటారు కదా, అలా ప్రతిదీ లెక్కింపబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం ఎప్పుడైతే ధ్యాన సాధన బాగా చేస్తామో అప్పుడు మనకి ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది తెలుస్తుంది. అందుకని మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ నిజాయితీగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.